విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. ఆపన్న ప్రసన్నుండు మన మోడీ అంటూ ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో బీజేపీ నేతలు ఆయన్ను ఆకాశం నుంచి అంతరిక్షం వరకు మోసేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మోదీని మించిన నాయకుడు లేదన్నది కమలనాథుల మాట. సరే, ఏపీ విషయానికి వస్తే మాత్రం ఆ ఆపన్న హస్తం ఏమైంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇక్కడ విజయవాడ సహా కాకినాడ, ఏలూరు, బాపట్ల జిల్లాలు వరద నీటిలో చిక్కుకొని నానా తిప్పలు పడిన విషయం తెలిసిందే. దీంతో సుమారుగా 90,000 కుటుంబాలను, 4 లక్షలకు పైగా జనాలను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు పైన, కూటమి సర్కారు పైన పడింది. ఈ క్రమంలోనే 6,880 కోట్ల రూపాయల ప్రాథమిక సాయం కావాలి అంటూ బాబు నివేదిక పంపించారు. కేంద్ర బృందానికి కూడా పూసగుచ్చినట్లు వివరించారు. ఇది నష్టం, ఆదుకోపోతే చాలా కష్టం అంటూ ఆయన ఖరాఖండిగా కూడా చెప్పేశారు. పైగా ఇక్కడ అక్కడ కూడా బీజేపీ కూటమిలో ఉన్న నేపథ్యంలో తమకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు అనుకున్నారు. అయితే సీను రివర్సు అయింది. ఇప్పట్లో ఎన్నికలు లేనందున, అసలు అవసరం అయిపోయినందున కేంద్రంలో మోడీ సర్కార్ ఎత్తుగడ వేసింది. 6,880 కోట్లు అడిగితే 1,430 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇక అసలు పెద్దగా నష్టపోని మహారాష్ట్రకు మాత్రం నిధుల వరదను పారించింది. దీనికి కారణం అక్కడ ఎన్నికలు ఉన్నాయి, వాటిలో విజయం దక్కించుకోవాలి. ఇది బీజేపీ ఎత్తుగడ. అయితే ఏపీలో జరిగిన నష్టం తాలూకు కష్టం ఎవరికి అంటే చంద్రబాబుకే పాపం. ఎందుకంటే బీజేపీ స్వయం ప్రకాశితమే కాదు, చంద్రబాబు వెలుగులో కమలం విరాజిల్లుతోంది. కాబట్టి జనాగ్రహం ఎలా ఉన్నా అంతిమంగా అది పడేది బాబుపైనే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. బుడమేరును పటిష్టం చేస్తామని, పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పిన మంత్రులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. దీనికి కారణం నిధుల లేమి, కేంద్రం నుంచి వస్తుందని ఆశలు పెట్టుకున్న కోట్ల రూపాయలు రాకపోవడం. మొత్తంగా చూస్తే ఇక వచ్చేది ఏమీ లేదు, చేయాల్సింది కూడా ఏమీ లేదు. ఏదేమైనా కష్టం వస్తే మాత్రం బాబుకే చుట్టుకుంటుంది.